హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అనుకోని తిండి పోటీ అయితే వర్షి ఏదో డిఫరెంట్ ఆలుగడ్డ కర్రీ చేసింది. చిన్న ఆలుగడ్డల కర్రీ. స్మార్ట్ పాయింట్ కి పోతే చిన్న ఆలుగడ్డ కర్రీ ఇది షుగర్ స్వీట్ ఆలుగడ్డల కర్రీ అన్నట్టు అయితే ఆ కర్రీ అనమాట. అయితే అవి చేసింది. ఎట్లా మేము మధ్యాహ్నం తిండి అంటే తినే తిండిని ఈ రోజు పోటీ లాగా పెట్టుకోవడం జరుగుతున్నట్టు. ఇంతే తిండి తింటాం, మధ్యాహ్నం తిండి మాది ఇట్లనే ఉంటది. ఇది ఒక రోజు ఇట్లా మధ్యాహ్నం తిండి పోటీ లాగా పెట్టుకుందాం అని చెప్పి ఉద్దేశంగా పెట్టుకుంటున్నాము. దీనిలో ఆలుగడ్డ ఇట్లా చేసినప్పుడు పులుసులా చేస్తారు, అంటే చోర్వలా వేరే చేస్తుంది బయట, అంటే చారు. కానీ దగ్గు జలుబులు అవుతున్నాయి ఈ వర్షాకాలాల వల్ల ఇదంతా అని చెప్పి తిండి పోటీలో ఈ రోజు వచ్చేసి రైస్ ఉంది, ఇది పెద్ద ఆమ్లెట్, డబుల్ ఎగ్ ఆమ్లెట్, పచ్చడి, ఇంకా ఇదేంది ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలుగడ్డ కర్రీ, స్వీట్ పొటాటో కర్రీ, ఆలు చిప్స్ అన్నట్టు మొత్తం ఆలు వెరైటీస్ ఉన్నాయి అనమాట. చాలా మందికి ఆలు ఫేవరెట్ కర్రీ ఉంటది. అంటే నేను కాలేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరిలో చాలా మందికి ఆలు ఫ్రై చాలా ఫేవరెట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు ఇది తినాలి. పచ్చి క్యాబేజీ తినాలి. పచ్చి కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పనిష్మెంట్ కూడా ఆరోగ్యానికి మంచిది. లాస్ట్ టైం గెలిచి అది కొనుక్కున్నది. షాపింగ్ కి పోయి డ్రెస్సులు కొనుక్కున్నా అనమాట. 1000 రూపాయలు పెట్టి 2 టాప్స్ కొనుక్కున్నాను. 1000 రూపాయలు పెట్టి 2 టాప్స్ కొన్నది. మళ్ళీ కొంటనే ఉంటది ఇట్లనే, ఇదే కథ, ఇదే కొనడు. టాప్స్ కొనుక్కున్నా, ఇంకో 1000 రూపాయలు మళ్ళీ ముందు తిండి పొట్టిలకు పెట్టుకుందాం అని చెప్పేసి అట్లనే దాచుకున్నాను అనమాట. ఉన్న పైసల్ని ఒకటేసారి ఖర్చు చేయాలి. స్టార్ట్ చేద్దాం. ఇక బాగా టైం పోతుంది, మళ్ళీ టైం పోతుంది. మొత్తం ఒకటే తిండి పోటీ, అన్ని ఆస్వాదించుకుంటూ నిమ్మలంగా నేను తిండి పోటీ. ఒక లాస్ట్ కోడిపోయిన వాళ్ళు టాస్క్ లాగా ఏం లేదా, ఈ క్యాబేజీ లాస్ట్ కోడిపోయిన వాళ్ళు క్యాబేజీ తినాలి. టాస్క్ లాగా వద్దు, పచ్చి క్యాబేజీ మొత్తం తినాలా. మనం మధ్యాహ్నం తిండి ఎట్లా తింటామో అట్లా నార్మల్ గా తిను. ఓకేనా, స్టార్ట్. మధ్యాహ్నం తిండి ఎట్లా తింటాం అట్లా. స్వీట్ పొటాటో అనేది కొత్తగా తింటాను మేము, అంటే ఇదివరకు అయితే తినలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంత చిన్న ఆలుగడ్డలు మళ్ళీ ఆలుగడ్డలు అంట. దానికి దీనికి అంత పెద్ద తేడా ఏం లేదు, మామూలు ఆలుగడ్డ కర్రీ లాగానే ఉన్నది. చాట్ లేకుంటే కష్టమే కదా. మిల్ మేకర్ కర్రీ లాగానే ఉన్నది ఇది. నేను ఆ కర్రీకి ఈ కర్రీకి సేమ్ మసాలాలు వాడినట్టున్నా, అందుకని ఆ కర్రీ ఇలా ఉంది అంటాను. మా ఇంట్లో చారు సాంబార్ ఖచ్చితంగా ఉండాలి. కన్నయ్యకు బావకు గొంతుల నుంచి జారంతో చూసుకుంటారు ఫస్ట్. ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి నమ్మడం. చాలా బాగుంది ఫుడ్ అయితే. మంచి ఇట్లా స్నాక్స్ అన్ని పెట్టుకుంటే నాకు ఏ స్నాక్ అవసరం లేదు, అన్నం కూర ఉంటుంది చాలు. మా ఆయనకు ఒక ఆమ్లెట్ ఉన్నా బాగుండాలని అనిపిస్తుంది అన్నట్టు. పక్కకు స్నాక్స్ ఇవన్నీ కావాలి అన్నం నంచుకోవడానికి.
అది అయిపోయినట్టే కదా. కూడా అయిపోలే కదా. అంటే ఇవి అయిపోవాలని మనం అనుకోలే. తింటానా ఒకటే తింటానా? ముందే చెప్పాలి, నోటీస్ బోర్డు పెట్టాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినగలిగినాం కానీ పెట్టడమేమో. ఓడిపోవాలి అనిపిస్తుంది కానీ ఓడిపోతే తినవలసి వస్తుంది, అందుకని తింటాను వచ్చినట్టు. నాకు అసలు తినాలని లేదు. ఇంకా వీటితోనే కంటే ఇంకా ఇవి గట్టిగా ఉంటాయి. నేను ఒకటి కూడా తినలే ఇంకా. అన్నంకు తిన్నా, అన్నంకు నంచుకుని నీకు అలవాటు కాబట్టి అన్నం నంచుకున్నాం. ఫినిష్ అయిపోయింది. వచ్చి అయితే నీకు భయం అయింది కదా, భయం అవుతుంది కదా లోపల. అంటే ఇది అయ్యో తిరుమల సత్తుదా అయిందని నాకైతే అనిపించింది. అది వామ్మో పచ్చిది ఎట్లా తింటామని చెప్పి. ఓకేనా, నాదైతే అయిపోయింది ఫినిష్. ఇంకా నేను ఇదే తింటా ఒకటి. బాగా నువ్వేమన్నావు? మెల్లగా తినాలి అన్నావు, అందుకని మెల్లగా తినేటోళ్ళే ఫస్ట్ కావచ్చు అనుకోని నేను మెల్లగా తిన్నా. గట్లలేదు అంటే ఆశీర్వదించుకుంటూ తిను, మరి ఎగరవేగర తిను. నేను ఎగరవేగర స్టార్టింగ్ ఏమన్నావు? మెల్లగా తినన్నావు అంటే ఒక మెల్ల తినుకుంటూ ఉండాలి. ఆశీర్వదించుకుంటూ నువ్వు ఎన్నోసార్లు అట్లా చెప్పినావు. నువ్వు ఎన్నోసార్లు మెల్లమెల్ల తిను, టగరా తినకు, ఆస్వాదించుకుంటూ తిను అని అనేది. అప్పుడు క్లియర్ గా 3 పదాలు వచ్చేటట్టు అంటే మెల్లగా తిను, ఆస్వాదించుకుంటూ తిను, ఇవన్నీ మెన్షన్ చేసేది. నువ్వేమన్నావు స్టార్టింగ్ లో పోటీ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వేమన్నావు? మెల్లగా తినాలి అని అన్నావు. అంటే సరే మెల్లగా తింటానే మరి నేను విన్ కావచ్చు, అప్పుడు బాగా క్యాబేజీ తింటాడు అని నేను మెల్లగా తిన్నాను. ఎందుకు నాదే ఇంక అయిపోలే మరి. మరి ఇప్పటికి మారుతారు. ఇప్పుడు నాతో అంటారు అందరూ. మెల్ల తినమన్నావా లేదా చెప్పు. మెల్ల తినమన్నావా లేదా? మెల్ల తినమని అంటే ఆస్వాదించుకుంటూ వాడినావా నువ్వు? అందుకనే కథం పోటీ లాగా కాకుండా మెల్లమెల్లే తింటాను. మెల్లగా తిన్న ఫస్ట్ లేదు అంటే అబ్బా ఎప్పుడన్నా మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుండి తిండి పోటీ పెట్టుకొని ఎప్పుడన్నా మెల్ల తినే తిండి పోటీ ఎప్పుడన్నా పెట్టుకున్నామా? లేదు. అంటే 10 రోజులు తింటా మరి కూర్చోండి. ఇది అన్నాన్ని నాకు తెలుసు కానీ అట్లా అన్న మరి అట్లా నువ్వు అట్లా చెప్పడం మర్చిపోయినావు. మెల్లగా తినాలి అంటే మరి మెల్లగా తినడం అనుకుంటారు కదా ఎవరైనా, అందుకని అట్లా అన్నా. నువ్వు చేసింది ఎంతన్నా తొండి కాదు కానీ నేను చేసింది అయితే తొండి. అయ్యా ఆగరాదు. తొండి తిండి ఏం లేదు తొండి ఇంట్లో. కానీ అప్పుడు క్యాబేజీ తినన్నా. అయితే బాగా అయితే బక్క ఉన్నప్పుడు ఆలుగడ్డలు తింటే బాగా దొడ్డ అవుతా అని చెప్పి ఆలుగడ్డలు బాదాం అవన్నీ బాగా ఆలుగడ్డలు నేను దొడ్డు కావడానికి స్టార్టింగ్ లో ఆలుగడ్డలు ఎక్కువ తినేది. ఆలుగడ్డలు ఇంకా బాదాం ఇంకా మోసంబి జ్యూస్, అదే బత్తాయి జ్యూస్ ఎక్కువ తాగేది. దాని వల్లనే కొంచెం దొడ్డైనా. అది ఎవరైనా బక్కగున్నోళ్ళు ఉంటే ఇవి ప్రయత్నించండి. అంటే అందరూ దొడ్డైతారని లేదు. కట్లెట్ ఎక్కువ తినేది. అయితే ఇప్పుడు ఆలు స్పెషల్ లాగా ఆలు కర్రీ అనేది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు చిప్స్ 3 రకాలు పెట్టేసరికి మరి ఎక్కడ లావ్ అవుతాను అని నేను కొంచెం ఆయనకి అంతే. మా ఆయన ఇంకా కావాలంటే ఇట్లా కావాలని అట్లా తిన్నాడు అన్నట్టు కదా. నేను ఎవరిని ఆలోచించలేదు, తిండి అవుతున్నది ఫస్ట్ ఆకలి అవుతుందని చెప్పలేదు. కానీ మంచిగా ఉంది కదా బాబు ఆలు కర్రీ. మంచిగా పల్లీలు నువ్వులు వేయించి గ్రేవీ లాగా అట్లా మంచిగా చేసిన బాగుంది కదా. ఇదండి సర్దా తిండి పోటీ. తిన్నాక ఇంకా కాలేదండి సరదా తిండిపోటి. ఇది అయినాక అయితే తిను, సరదా అవుతుంది తినిపిస్తావు కదా అందుకని సరదా ఇదంతా ఆగం అవుతుంది.
అదే దీనిలో ఆకలాకలే మొత్తం నిండుగా పెట్టలే ఆకలాకులు తీసుకొని తినడే నువ్వు ఎప్పుడైనా తిన్నావు బాబు ఇట్లా పచ్చిగా ఫ్రైడ్ రైస్ లా అట్లా మంచిగా వేగుతనే తింటావు కదా. లేదు అంటే నాకు పూర్తి ఏం చేద్దాం చెప్తా కదా నేను వాళ్ళకి కూడా మంచి అట్లనే తింటా పచ్చి సలాడ్ అవి ఇవన్నీ చేసుకొని తింటారట, మరి వాళ్ళు ఎట్లా తింటారు? మనకు ఫస్ట్ కాడ నుంచి అలవాటు. ఎందుకు మనకు దాని ఎత్తావు కదా సలాడ్ దీనిలో అది మనకు ఇప్పుడు నా మొలకెత్తిన గింజలు ఎట్లా చిన్న 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 పీసులుగా కట్ చేస్తా అట్లా కట్టర్ల చాపర్ ఉంది కదా, చాపర్లు వేసి కట్ చేసిన మరి చేపలు వేసుకొని కట్ చేసుకొని నేను వేసుకో ఇంకేం కాదు ఇట్లా తినలేవు అంటే ఆ గింజలలో ఉంటది కదా బాబా, పెసర్లు శనగలలో ఉంటది కాబట్టి తెలియదు ఎక్కువ. ఉల్లిగడ్డ లాగా అనిపిస్తుంది అట్లా చాపర్ వేసేసరికి. తినైతే తిను మంచిది ఆరోగ్యానికి మంచిది ఏం ప్రాబ్లం లేదు. తినబుద్ధి కావద్దా? మిర్చి తిన్నప్పుడు అంతగానం కారం కాలేదు, ఇంకా ఘోరం కానండి అసలు. నేను పోనీ అని వదిలిపెడతా అంటే ఎప్పటికీ మొత్తం తినాలి అంత కారం కాలేదు అంటే ఓ ఓ అని వదలన్నా, ఘోరంగా కారం ఉంది గింజలు అంటే ఎప్పుడైతే కానీ తిను అదంతా తిను మొత్తం టగర తినాలి. ఆరోగ్యానికి మంచిదని లేకుంటే ఎందుకు నిన్నెందుకు కొడకూడదు. నిన్నే ఆరోగ్యం ఆరోగ్యం నిన్ను ఏం పడబడుతుంది మంచుకొని నేను కావాలంటే అవి పెట్టుకొని తిను ఏం కాదు మంచిగా ఉంటుంది. నేనైతే తిన్నా ఇప్పటికీ, నేను ఒకటి తింటా పడు దీనిలో మంచిగా ముక్క ఎందుకు ఇట్లా పెట్టు మంచిగా అనిపిస్తలేదు నాకు. తిను తిను ఇక అనిపించకున్నా తిను. కానీ ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా ఇక ఘోరంగా మంచిది అసలు నీకు. మంచి ఇప్పుడు చైనీస్ వాళ్ళందరూ అంతా ఫ్రైడ్ రైస్ గిట్ రైస్ అంతా ఏదైతే కలుపుతారు కదా, నూడిల్స్ గిన అంతా కలిపి లాస్ట్ ఇట్లాంటి పచ్చి తింటారు. అందుకనే వాళ్ళకి కొంచెం అది ఆయన ఎనర్జీ అన్నట్టు. ఆకుకూరలు అన్ని పచ్చి పచ్చే తింటారు ఇంకా అందుకని. మన పెద్దోళ్ళు అప్పటి నుంచే పచ్చే తినాలి బిడ్డ అని ఎందుకు చెప్పలే? అంటే ఉడకకుండానే తినేది ఏమైపోయింది. ఇప్పుడు రుచి కావాలని అన్ని మసాలాలు వేస్తాను కానీ పాతకాలంలో ఉప్పు కారం మాత్రమే వేసేది. ఉప్పు కారం మాత్రమే వేసి అంటే ఉప్పు కారం అంత పోసుగింజలకు ఏం వాడేటోళ్ళు మిరపకాయ గింజలు, పోసుగింజలకి మిరపకాయ గింజలు ఆవాలు అంతే, పండించిన ఆవాలు మిరపకాయ గింజలు. ఇప్పుడు అదొకటి మసాలా, నూనె మసాలా, దంచిన మసాలా, ఆ మసాలా ఈ మసాలా, దాని తర్వాత మసాలా, వేయించిన ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, పచ్చని ధనియాల పొడి, గరం మసాలా, ఇదొకటి అదొకటి కొత్తిమీర లేదు మొత్తమే దించులేదు. అదొక అట్లాంటిది ఏం లేదు, నార్మల్ గానే ఉండేది. ఉడికిచ్చి తినేది అదే రుచి అనిపించేది మరి బాగా మంచిగా. అప్పుడు నూనె అంతగానే ఇక్కడ నూనె కాదు ఎప్పటికీ షోర్వలాగానే. అంటే మా ఆయన గిన్నె చెప్తాను కానీ అంటే మా ఆయన తినేదంటే నేను చేయి పెట్టకపోతే మా ఆయనకు మస్తు రుచి అనిపిస్తుంది. అవి లేవు అవి లేవు అంటే ఎప్పటికీ తినేది ఇట్లా బోర్ అనిపిస్తుంది. వస్తు తిండి అది వస్తు తిండి కూడా ఒకప్పుడు మంచిగా అనిపించేది. చెప్పు స్టార్టింగ్ లో. ఇంకా నెక్స్ట్ టైం తిండి పోటీ ఇట్లా కాదు, అయితే మేమిద్దరం ఎవరు ఎంత తింటాం అనేది టాస్క్ పెడదాం. అంటే అర్థమైందా? ఇట్లా మొత్తం ఒక కొన్ని ప్లేట్లు పెట్టుకుందాం రైస్, ఎవరు ఎక్కువ తింటారు ఫస్ట్, అసలు ఎవరు ఎక్కువ తింటారు అనేది తెలియాలి. అంటే అది పోటీ కాదు, అంటే ఇట్లా ఎవరు ఎక్కువ తింటారు అనేది తెలియాలి. అరే ఒకసారి అనుకుంటాను, నువ్వు ఎక్కువ తింటావా నేను ఎక్కువ తింటానా? ఓకేనా? ఎనర్జీ కోసం ఏం కాదు, మంచిదిగా కొన్ని నీళ్ళు తాగు. ఇంత ఫుల్ గా కడుపు నిండా తిన్నాక తినబుద్ధి అయితే కారం కాదు కదా, అందుకని నాకు మలత పెట్టి మొత్తం ఒకటేసారి తిని సపరేట్గా మంచిది. అసలు నీకు అసలు ఎంత ఆరోగ్యం తెలుసా? ఆరోగ్యం ఏమో కానీ ఆరోగ్యం అంటే పక్కన వాళ్ళకి ఎంత చిరాకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆరోగ్యం అని పొద్దుగాల ఆయనకి ఓట్స్ ఉప్మా చేసి ఇచ్చిన. ఇలా మొలకెత్తర గింజలు లేకుండా అందుకని ఓట్స్ అంటే చేయలేదు అందుకో వర్షి. నాకు ఒక్కసారికి అనిపించింది అనుకో మళ్ళీ తినా. అయితే వర్ష అయితే ఎట్లా అనిపించినా తింటా అంటది, ఎట్లా అనిపించినా తింటది. అసలు అన్ని కళ్ళు పోతాయి. పనిష్మెంట్ కదా మరి. మళ్ళీ నాకన్నా ఎక్కువ తింటది అనుకుంటాను కదా, అందుకని ఒకసారి పప్పు చారే ఏం ఎక్కువ పెట్టుకోవద్దు, పప్పు చారు పెట్టుకోవాలి. ఈ ప్లేట్లలో రైస్ పెట్టుకోవాలి. ఎన్ని ప్లేట్లు తింటాం అత్యధికంగా అనేది చూసుకోవాలి. ఎవరు ముందు తిన్నారు ఎవరు అన్నది కాదు ఎవరు పొట్ట ఫుల్ అయింది కాదు, చాలు అని ఎవరంటారు చూద్దాం. అది ఎప్పటికీ నేను తినా అంటారు కదా, అట్లా అంటే అది ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి అట్లా పెట్టడం జరుగుతుంది. అది అయితే మేము ఎంత తింటాం అంటే దీనిలో ఎంత తింటాం, మరి దానిలో ఎంత తింటాం అనేది మాకు కూడా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం, అట్లా అందరికీ కూడా తెలుస్తుంది కదా, అట్లా అని అనుకుంటాను. అర్థమైందా? ఈ పచ్చి కూరగాయల ఐడియా నేనే ఇచ్చినట్టున్నా కదా. నువ్వే ఇచ్చినావు పచ్చి కూరగాయల ఐడియా. పచ్చి కూరగాయలు అయితే బీట్రూట్ పెడదాం అన్నది, బీట్రూట్ కన్నా ఇది పెడదాం అన్నది నేను, అంటే కదా క్యాబేజీ. ఇది మొత్తానికైతే తిన్నది వర్షి స్వీకరించింది. ఇంకేమన్నా? ఓకే
ఇదండి మొత్తానికి వీడియో. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇంకేమైనా చెప్పేది ఉందా? నిమ్మకం చూస్తాను, ఏమైనా చెప్తావా? ఎట్లా అనిపించింది మరి? ఏం లేదు, నీతో తినిపిద్దాం అనుకుంటే ఎట్లా అనిపించింది? ఓడిపోరా. బట్టలు అయితే కొన్నది లాస్ట్ కి, పోయినసారి అయితే బట్టలు కొన్నావు, అందుకని నాకు కోపం లోపల ఘోరంగా ఉన్నది. అంటే కోపమే లేదు. ఓకే, నెక్స్ట్ టైం నీ దగ్గర ఇంకా 1000 రూపాయలు దాచుకున్నా పెడతానన్నావు కదా, అవి మెల్లగా పెడతాను, నువ్వు అన్నప్పుడు పెట్టా, నా ఇష్టం వచ్చినప్పుడు పెడతా. అండి సరదా తిండి పోటీ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే తింటూ ఉన్నాము. మధ్యాహ్నం పూటనే ఇట్లా హెవీగా తీసుకుంటా ఉన్నాం. మిగతా అయితే మధ్యాహ్నం పూట అంటే మేము వీడియో పెట్టినా మా తిండి ఇది అంతే. మేము ఈ రోజు తినే తిండిని ఇట్లా పెట్టాలనుకున్నాం అన్నట్టు. కానీ చిప్స్ తిందుమో తినపోదుమో. ఈ చిప్స్ అనేది నేను తినపోదు, వర్షి చిప్స్ తిను. అయితే వర్షి తినే చిప్స్, నేను తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా పెట్టడం జరిగింది అన్నట్టు. అది అట్లే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.